హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదు, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమును సంతోషించదు. ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, నేను వాళ్ళ దుఃఖాన్ని తీసివేస్తాను, ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండడానికి నా కృప చూపిస్తాను, విచారాన్ని కొట్టేస్తాను అని దేవుడు చెబుతున్నాడు అనమాట. ఈరోజు మనతో కూడా దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీకు ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా నేను మీ కష్టాలని మీ బాధల్ని తీరుస్తాను చెబుతున్నాడు దేవుడు. బైబిల్లో కూడా ఆయన యేసుప్రభు వారు ఏమన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ కష్టాన్ని తీరుస్తాను దేవుడు చెప్పాడు. మనం ఈ రోజుల్లో మరి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేయగలడు. ఎన్నో విషయాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, మనం ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాం. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ఆశ్రయిస్తే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఈరోజు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇస్తాను, మీరు విచారణ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటారు అని దేవుడు చూస్తున్నాడు. అయితే మన విశ్వాసం ఉంచాలి. జరిగిద్దంటావా? అసలు జరగదా అని అనుకోకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఆవగిన్నంత విశ్వాసం ఉండా కూడా గొప్ప కార్యం జరిగిద్దని చెబుతున్నాడు. కొంతమంది వాక్యం ఎక్కడుంది అని అడుగుతారు. నేను చూపిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనము. ప్రభువు, మీరు ఆవగిన్నంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెరిగింపబడి సముద్రములో నాటబడుతుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఆవగిన్నంత విశ్వాసం ఉంటే చెట్టుని వెళ్ళి సముద్రంలో నాటబడిద్దాడు. దేవుడు అంత గొప్ప కార్యం చేస్తా అని చెబుతున్నాడు. ఈ రోజుల్లో నువ్వే కష్టాల్లో ఉన్న దేవుడు నీతో చెప్పే విషయం ఏంటంటే, నేను నీ కష్టాన్ని నీ బాధని కొట్టివేస్తాను, గొప్ప కార్యాన్ని చేస్తాను చెబుతున్నాడు. ఆయన ఆశ్రయించు, నువ్వు గొప్ప కార్యాన్ని చూస్తావు. ఈరోజు దేవుడు నీతో చెప్పే మాట ఇదే. ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు. నువ్వు ఇది దేవుడు నా కోసం ఇస్తున్నాడు అంటావా? ఇది నెరవేరుద్దా అని అవిశ్వాసంతో ఉండవాక. దేవుడు ఆవగిందంత విశ్వాసం ఉండకపోతే చాలు, గొప్ప కార్యం జరిగిద్దని చెబుతున్నాడు. నువ్వు దేవుని అంత విశ్వాసం ఉంచు. దేవుని అంత విశ్వాసం ఉంచితే దేవుడు నీ కష్టాన్ని నీ బాధని కొట్టేది సంతోషాన్ని ఇస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ఫ్రెండ్స్. పరలోకమందున్న దేవా, నీ కొడుకు చూపించు దేవానైనా. మరి ఈరోజు వాగ్దానంలో దేవానైనా నేను మీకు ఆనందాన్ని ఇస్తాను, మీ దుఃఖాన్ని కొట్టివేస్తాను అని నువ్వు మాకు చెప్పావు. నీకు స్తోత్రం ప్రభువా. దేవానైనా మేము నీకు దానికి తగినట్టుగా విశ్వాసం కలిగి మేము నీలో ఉన్నట్లు నీ కొడుకు చూపించు దేవానైనా. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు దేవానైనా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నువ్వే సహాయం చేయి దేవానైనా. యేసయ్య, అందరి పాడి పంటలు దీవించు, నీ కృప చూపించు, నీ సహాయం చేయి దేవానైనా. వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు, నీ నిజదేవుని అయిన నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఒక చిన్న ప్రార్థన వినపం. అదేంటంటే, మరి వీడియో తీయడానికి మరి షేక్ అవుతుంది, మరి తీయలేకపోతున్నాం, చాలా కష్టం అవుతుంది. మరి ఒక స్టాండ్ అయితే కావాలన్నమాట. మరి స్టాండ్ కోసం నేను చూశాను, ఒక 2000 అయిద్దని తెలిసింది. మరి ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేయలాగిన. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.